భుజాల మీద వేసుకొని మరి 18కి 15 గెలిచినామంటే ఆయన ఎంత కష్టపడ్డాడో గత 2 రోజుల నుంచి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇస్నాపూర్ సంగతి మీకు తెలుసు. మరి జిన్నారంకి వస్తే జిన్నారంలో వెంకటేష్ గౌడ్ గారు మా ఉద్యమకారులు, వారితో పాటు మా శ్రీనివాస్ రెడ్డి గారు, అదే రకంగా మాణిక్ యాదవ్ గారు అహర్నిశలు కష్టపడి జిన్నారం అంటే అది జన్మించిందంటే ఇక్కడ వేదిక మీద ఉన్న వీళ్ళందరూ కూడా ఎంత రాత్రి పగలు 30 రోజుల నుంచి పిల్లలందరూ వదిలేసి మరి తిండి తిప్పలు ఏం లేకుండా కష్టపడ్డందుకే మాతో పాటు మా మైనార్టీ సోదరులు మా మిరాజ్ ఖాన్ గారు, మరి అదే రకంగా ఇక్కడ ఉన్న మా కుమార్ గౌడ్ గారు కావచ్చు, మరి ఇక్కడ రాలేరు కానీ కుమార్ గౌడ్, ఇంకోటి ఆత్మ కమిటీ కుమార్ గౌడ్ గారు, మరి చంద్రశేఖర్ రెడ్డి గారు, అట్లా చాలామంది పనిచేసారు. పృథ్వీ, వీళ్ళందరూ కూడా ఎక్కడ రోజు అక్కడ కష్టపడి పనిచేసినందుకే ఈ ఫలితం వచ్చింది. ఈ ఫలితానికి మరి అందరికీ కూడా ప్రత్యేకంగా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబం మొత్తం తరఫు నుంచి మీకు మరి మీతో పాటు పనిచేసిన క్యాడర్ మొత్తానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి ఆలోచించాలి. ఒక్క మున్సిపాలిటీ గెలవడానికే మరి కింద మీద పడుతుంటారు. ప్రతిపక్షంలో ఉన్నాము. మరి ప్రతిపక్షంలో ఉండి కూడా మరి 5కు 5 మున్సిపాలిటీలు మీ అందరికీ తెలుసు. గత 2 సంవత్సరాల నుంచి ఏమైంది, ఈ బటాన్చెరు కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని తిప్పలు పడ్డదో కూడా మీ అందరికీ తెలుసు. అట్లాంటి పరిస్థితిని కూడా అధిగమించి మరి ఇవాళ ఇట్లాంటి రిజల్ట్ తేవడం అంటే నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం. మరి దీనికి మా అందరి సమష్టి కృషి, మరి మాతో పాటు మరి మధుసూదన్ రెడ్డి గారు కూడా కష్టపడ్డారు, మరి మైపాల్ రెడ్డి గారు కూడా కష్టపడ్డారు. కాబట్టి వారికి కూడా మా అందరి తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇది ఒక సమష్టి కృషి, ఒక స్ట్రాటజిక్ విధానంలో మేము ముందుకు పోయినాము. దీనికి మరి మా శ్రీకాంత్ గౌడ్ గారు, బాలరెడ్డి గారు, మేము ఏదైతే ఇన్ఛార్జ్లు ఉన్నామో గంటలు క్యాండిడేట్ సెలెక్షన్కి కొన్ని మాకు ఒక 4-5 రోజులు మాకు ఒక్కొక్కరు 3-4 డోలోలు వేసుకుండొచ్చు. ఎందుకంటే అంత ఈజీ కాదు. ప్రతి ఒక్క సీట్కి ఒక 4-5 ఆస్పిరెంట్స్ ఉండేది. వాళ్ళని నచ్చజెప్పడం, మంచి క్యాండిడేట్ని తీసుకోవడం, ఎంతో కష్టపడి ఒడిసి పట్టి మంచి సెలక్షన్ తీసుకున్నందుకే నిన్న హరీష్ రావు గారు రివ్యూ మీటింగ్ పెట్టారు. ఆయన అన్నది కూడా అదే, అంత యంగ్స్టర్స్ కనిపిస్తున్నది అన్నారు. నేను అదే చెప్పినాను, అన్న కొత్త తరం రావాలి, కొత్త తరం రాజకీయం తీసుకురావాలి, కొత్తగా ముందుకు పోదాం, కాన్స్టిట్యున్సీని కొత్తగా ముందుకు తీసుకుపోయి కొత్త తరంతో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో, కొత్త నాయకత్వాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కొత్త వాళ్ళకి టికెట్ ఇచ్చినామన్నా. అందుకే ఈ రిజల్ట్ అని చెప్పడం జరిగింది. వారు కూడా మమ్మల్ని అందరినీ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. మరి ఒకటే గుర్తుపెట్టుకోండి, మరొకసారి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మరొకసారి